చెప్ హలో గాయ్స్ వాతో ఛానల్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో గాయ్స్ బ్యాక్ టు ఛానల్. అది హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక వీడియో, అలాగే మా లైఫ్లో జరుగుతున్న ఈ పనసకాయ లాంటి స్టోరీ కూడా చెప్తాను. ఈ పనసకాయ చూసారా, పైకి ఎంత అందంగా నిగనిగలాడిపోతూ ఉందో. ఈ పక్కకి తిప్పి కొంచెం వంచితే దీని అసలు రూపం తెలిసిపోద్ది అనమాట. కాయ అయితే దెబ్బ తినింది, రాయిచి కొట్టారనమాట. ఎంత గట్టిగా కొడితే అంత బాగా కుళ్ళిందో ఒకసారి మీరే గెస్ చేయండి. పైకి ఇప్పుడు మా చుట్టూ ఉన్న జనాలు కూడా అంతే, ఈ పనసకాయలాగా చాలా మంచిగా తీపి తీపి మాటలతో మంచిగా దగ్గరికి తీసుకుంటారు. బట్ వెనకాల ఇలాగే ఉన్నారనమాట. ఈ పనసకాయ చూసిన వెంటనే నాకు అసలు జరిగిన విషయాలన్నీ భలే గుర్తొచ్చాయి. ఇప్పుడు నేను చేసిన పని మాత్రం ఎవరో చేయకండి. జస్ట్ అది అసలు చాలా గట్టిగా గుచ్చుకుంటుంది అనమాట. నన్ను టచ్ చేయమని చెప్పి ఒక్కటి వేశారనమాట చేతి మీద, చాలా గట్టిగా గుచ్చుకున్నాయి. అలా ఎవరైనా షుగర్ పేషెంట్స్ దగ్గర, చిన్నపిల్లల దగ్గర చేశారంటే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. సో ఇలాంటివి ఎవరో చేయకండి. అండ్ ఈ పనసకాయ వచ్చి మా చెట్టుది. మేము ఫస్ట్ పనసకాయ ఖచ్చితంగా ఆంజనేయస్వామి గుళ్ళోనే ఇవ్వాలని అనుకుంటాము, కానీ ఇలాగా సగం కుళ్ళిన కాయని ఇవ్వడానికి మనసు ఒప్పలేదనమాట. సో లోపల ఎలా ఉంది, బాగానే ఉంటుందా లేదా అని చెప్పి కట్ చేశారు. బట్ పనసకాయ అసలు అలా కట్ చేస్తుంటే ఆ స్మెల్ ఇల్లంతా గుమ్మగుమ్మలు ఆడిపోయింది. ఎంతైనా నేచురల్ ఫ్రూటే. మనం ఎన్ని ఎసెన్స్లు వేసి, మసాలాలు వేసి, అవేసి ఇవేసి మనం తెప్పించిన, మనం ప్రకృతి నుంచి తీసుకురాలేమో అనమాట ఏదిని. ఇంకా మా ఇంట్లో చూసారా, ఓన్లీ రఘురామ రాజా నడుస్తుంది, ఇంకేమీ నడవదు. మా ఇంట్లో అందరూ ఆక్వా మ్యాన్సే, ఈవెన్ మా అమ్మతో సహా ఆక్వా ఉమెన్ ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా రఘురామ రాజా అయితే ఈవెన్ మా అమ్మకైతే ఒక సన్ లాగా, మాకైతే ఒక తమ్ముడిలాగా అయిపోయాడు అనమాట. ఇంకా మా పిల్లలు అయితే పిచ్చ ఫ్యాన్స్. ఇంకా మా ఇంట్లో అది తప్ప ఇంకేమీ చూడరు అనమాట, చాలా తక్కువ. ఇంకా చించాను, ఫ్రాంక్లిన్, ఇదంతా సోది. ఇంకా ఈ పనసకాయ విషయానికి వస్తే, పనసకాయ అయితే కుళ్ళిన చోట మిగతా అంతా కూడా కొంచెం పాలుగా ఉండిపోయింది అనమాట. ఇంకా పూర్తిగా తయారవ్వలేదు. బట్ పనసకాయ టేస్ట్ అయితే బాగుంది నిజంగా. మా చెట్టుకాయ ఫస్ట్ టైం నేను తినడం. అంతకుముందు గుళ్ళో ఇచ్చేవాళ్ళం, అందరికీ ఒక్కొక్క కాయ ఇచ్చేస్తూ ఉంటారనమాట నాన్న. ఏది కూడా వాళ్ళే తినేసి వాళ్ళే ఉంచుకోవాలని ఎప్పుడు అనుకోరు, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఇస్తూ ఉంటారు. అలాంటి మనసు మనకు కూడా రావాలి, మన పిల్లలకు కూడా రావాలని చెప్పి మనం అంతా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక్కడ మా అమ్మ ఆనందం అయితే అంతా ఇంత కాదు, ఏదో సొంత ఇంట్లో బిడ్డ పుట్టినట్టే అనమాట. ఎంతైనా మన చెట్టుకాయనండి. ఆ రుచి, ఆ బాండింగ్ ఉంటుంది అనమాట. ఒక టేస్ట్, ఒక ఫీలింగ్, మన అన్న ఫీలింగ్లో ఉన్న టేస్ట్, ఆ వైబ్రేషన్సే వేరే కదా. ఇక్కడైతే ముందు కొంచెం కాయలు అయితే అమ్మ దేవుడికైతే తీసేస్తున్నారు. ఇక్కడ మా మామయ్య అయితే చాలా కష్టపడ్డారనమాట పనసకాయ కోయడానికి, తీయడానికి. పనసకాయ కోయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందండి. ఖచ్చితంగా కింద అయితే క్లాత్ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎందుకంటే ఆ పాలు అవంతా జిగురుగా ఉంటాయి. ఒకవేళ పూర్తిగా ఇలాంటి అవ్వలేని కాయ అయితే. ఇంకొకటి చేతికి జిగురు అంటికిపోయి అదో రకంగా ఉంటుందంట. నాకు అంత క్లారిటీ లేదు కానీ, బట్ ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని కాయ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ రాసుకుని చక్కగా అప్పుడు ఒలుచుకోవాలి. అందరం హెల్ప్ చేసాంలేండి, కంగారు పడకండి. జస్ట్ వీడియో తీయడానికి మాత్రం మనం బిల్డప్ ఇవ్వాలి కదా ఫస్ట్. తర్వాత నాన్న ఈయన కలిపి తీసుకున్నారు. అందరం అంటే మేమేమి హెల్ప్ చేయలేదు రండి, జస్ట్ చూసామంతే. ఇంకా నానైతే తీసుకెళ్ళి డైరెక్ట్గా దేవుడి దగ్గర పెట్టేస్తారు. ఏదైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. అరటిపళ్ళు అయినా, మామిడికాయ అయినా, ఈ సీతాఫలకాయలు, సపోటాలు, మ్యాక్సిమం సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే, తర్వాతే మన దగ్గరకు వస్తాయి. ఈ లోపైతే మా లక్కీ మా డాడీకి ఏం పేరు పెట్టాడో తెలుసా? దేవుడి తాతయ్య అంట. ఎందుకంటే దేవుడితోనే ఎక్కువ ఉంటారంట, దేవుడి దగ్గరే పూజ చేసుకుంటారంట పొద్దున్న సాయంత్రం. అలాగే ఇంకా కొంచెం టైం దొరికిన దేవుడి పుస్తకం చదవడం. ఏం పేరమ్మా తాతయ్య పేరు? దేవుడి తాతయ్య. తాతయ్య దేవుడా, దేవుడి తాతయ్య? దేవుడి తాతయ్య. నిన్నటిదాకా అయితే తాతయ్య పెద్ద దేవుడు అనేవాడు. ఇంకా అలా అనమాట. మా ఇల్లు కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే, చిన్న షార్ట్ వీడియో. ఇదైతే దేవుడి మందిరం అండి. ఇక్కడే మొత్తం పూజ పునస్కారాలు అన్నీ. ఏ ఒక్క దేవుడి ఫోటో కూడా మా ఇంట్లో లేకుండా ఉండదన్నమాట. ప్రతి గదిలో, ప్రతి చోట, ఇల్లంతా దేవుడే ఉంటారు. అలా పెట్టుకోకూడదు నాన్న అని చెప్తే మా మీద అరిచేస్తారనమాట మా డాడీ.
ఎక్కడైనా ఇంకా తప్పదులేండి, ఇంకెక్కడ చూసినా దేవుడు కనిపించినప్పుడు అసలు ఎలా పడుకుంటాం చెప్పండి? కాళ్ళు ఎడితే దేవుడికి కాళ్ళు ఎట్టకూడదు అంటారు, తాళ్ళు ఎడితే ఇటేపు పెట్టకూడదు అంటారు. అసలు ఎలాగండి బాబు? మా నాన్న లాంటి వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉండే ఉంటారు. ఇంక ఇది మా ఇల్లు చుట్టూ అనమాట. అసలు ఏమీ సర్దలేదు, ఏమీ చేయలేదు, హోమ్ టూర్ కాదు, ఏమీ కాదు, జస్ట్ ఫ్లోలో ఒక వీడియో తీసుకుంటా వెళ్ళిపోయాను. ఇది మా చిన్నప్పటి ఇల్లు అండి. అప్పటి ఇల్లే నాన్న జస్ట్ గోడలు అయితే లేపి పైన రేకైతే వేశారు. అంటే దాన్ని పడగొట్టడం ఆయనకి ఇష్టం లేదు, అండ్ అంత బడ్జెట్ కూడా లేదు ఆ టైంలో. బట్ ఇలా ఈ మాత్రం రీమోడలింగ్ చేయడానికి ఆల్మోస్ట్ 12 lakhs అయింది. ఆ 12 lakhsలో మ్యాక్సిమం స్లాబ్ వేసి మంచి గదులు తీసుకోవచ్చు. బట్ ఇంకా అలా జరిగిపోయింది అనమాట. బట్ ఏదైనా అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఒక వైబ్, ఒక ఫీల్ ఉండాలి. మాకైతే మా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మోడ్రన్ ఇల్లులే కానీ ఇందులో ఒక వైబ్ ఫీల్ ఉంటుందిలేండి, అది ఉండే వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా ఈ చేపల విషయానికి వస్తే పాపం 3 ఉన్నాయండి. ఇంకొక 3 జైంట్ గురామీలు అనమాట, పెద్ద పెద్ద గురామీలు చనిపోయినాయి. మేము ఇంటికి వచ్చాము. అసలు దీని వెనకాల కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది, చెప్తాను. ఇదైతే మా లక్కీ గడ్ బీటా ఫిష్, రెడ్ కలర్ కావాలని తెచ్చుకున్నాడు. ఇంకా ఇది వచ్చి ఏంట్రా లక్కీ, ఇది మోలీ. ఈ మోలీ అయితే ప్రెగ్నెంట్, పిల్లలు పెడుతుంది, ఇదే తినేసింది, దొంగమొహం ఉంది. మళ్ళీ ఇంకోసారి ప్రెగ్నెంట్ అయింది, సరే పెడతాదేమోనని చూసాము, కానీ తెల్లారి ఇదే మళ్ళీ అలాగే చేసింది. పిల్లల్ని తినేసి ఒక పిల్లే ఉందనమాట, అది కూడా ఆకు మీద దాక్కుంటే ఫాస్ట్గా అమ్మ తీసేశారు. ఇంకా ఇది మా పాదుగడ్ బేటా అనమాట. ఈ బేటా ఫిష్ భలే ఉంటుంది. దీన్ని ఒక యాంగిల్లో తీయాలండి, చాలా పేషెన్స్గా తీయాలన్నమాట. నాకు అంత పేషెన్స్ ఏమి ఉండదు, సో మ్యాక్సిమం సరిగా తీయలేదు. బట్ చూడండి బాగుంటుంది. లక్కీ బీటా ఫిష్ కూడా చాలా బాగుంటుంది. ఆ గాజు బౌల్స్లోనే వీటి అందం బాగా తెలుస్తుంది అనమాట. బట్ చిన్న చిన్న బౌల్స్లో ఉంచకూడదు అని చెప్పి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాము. ఇంక ఇవి వచ్చి చిన్న చిన్న గురామీలు మా లక్కీ వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. ఇవేమో మోలీసులు. ఈ అస్తమాను పిల్లలు పెట్టేసి దీని ఫ్యామిలీ చాలా పెద్దదైపోతుందని చెప్పి తీసి బయట పడేసామన్నమాట. బయట పడేసాం కాదండి, జస్ట్ బయట పెట్టామంతే. బయట పడేస్తే ఇంకా మా అమ్మ మమ్మల్ని బయటికి గెంటేస్తుంది. ఇంకా ఇదనమాట మా పనసకాయ స్టోరీ. మా చుట్టూ ఉన్న మనుషులు కూడా సేమ్ ఇలాగే ఉన్నారని చెప్పి నా ఫీలింగ్. పైకి మంచి మంచి మాటలు మాట్లాడుతా, నవ్వుతా, కవ్విస్తా, మురిపిస్తా, నా అని అనిపించుకుంటా వెనకాల గోతులు తీసే రకాలన్నమాట. సో మా ఫ్యామిలీ మేము రీసెంట్గా అనుభవించిన సిచ్యువేషన్స్ సింపుల్గా ఒక లైన్లో చెప్పేశాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, మీకు మీరే ఉండండి, ఎవరిని నమ్మకండి. ఈ పనసకాయలాగా పైకి నిగనిగలాడుతూ లోపల కూడా అంతే టేస్టీగా ఉండండి. బాయ్.